హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం పచ్చిమిర్చి వేరుశనగ గుళ్ళ పచ్చడి చేస్తాం. ఇది రైస్ లోకి సూపర్ గా ఉంటదండి. ఎక్కువగా ప్రికాషన్స్ యాడ్ చేస్తారు, చాలా చోట్ల చేస్తారు, ఎక్కువ అక్కడ చేస్తారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో 1 by 1 చూద్దాం. ఫస్ట్ టమాటాలు అండి. ఒక 2 టమాటాలు మనం కట్ చేసి పెట్టాం. వేరుశనగ గుళ్ళు చూసారు కదా, ఒక 1/2 కప్పు తీసుకున్నాం. చింతపండు నీళ్ళల్లో నానబెట్టాం. కొత్తిమీర, కరివేపాకు, పోపుకి నూనె అండి. తర్వాత చిన్నులపాయలు మనం 2 రకాలుగా తీసుకున్నాం. ఒకటి ఏంటంటే మిక్సీలో వేసుకోవడానికి, ఒకటి పోపు పెట్టుకోవడానికి. తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు, ఉప్పు, తాలింపు గింజలు, ఇంగువ, తర్వాత పచ్చిమిరపకాయలు ప్లస్ ఒక 2 ఎండుమిరపకాయలు. ఇక చేసేద్దామా పచ్చిమిర్చి వేరుశనగ గుళ్ళ పచ్చడి. ఈ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నామండి, హీట్ అయింది. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేయించండి. మనం ఆయిల్ వేయలేదు, రైతోనే వేస్తున్నాము. మిక్సీ 3 స్టెప్పులుగా ఉంటుందండి. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు జార్లో తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. అది విడి ప్లేట్లో తీసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చి కట్ చేసి వేయండి. వీడి బౌల్లో ఏదన్నా తీసేసుకోండి. ఇప్పుడు టమోటాలండి, ఇంకొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. బాగా కలిపి మూత పెట్టండి, మగ్గదీయాలన్నమాట. ఈ టమోటాలు మగ్గటానికి ఒక 2 నిమిషాలు పట్టుద్దండి. ఈలోపు మీకు బాగా పనికొచ్చే ఒక మంచి విషయం చెప్తాను. సహజంగా మనం భోజనం ఎలా పెట్టుకుంటామండి, ఫస్ట్ ప్లేట్ తీసుకుంటాము. లేదా ఇస్తర కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, జనరేషన్ వాళ్ళకి తెలవాలని చెప్తున్నానండి. మన పాత వాళ్ళందరికీ బాగా తెలుసు. ఈ జనరేషన్ చెప్పేవాళ్ళు కావాలి కదండి. మనం ప్లేట్ తీసుకుంటాం. ప్లేట్ తీసుకొని కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి, ఎంత తెలిసిన వాళ్ళైనా సరే ఫస్ట్ రైస్ పెట్టుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మన శాస్త్రం చెప్తుంది. ఆరోగ్యరీత్యా అది వేరే విషయం పెట్టండి. ఫస్ట్ ప్లేట్లో రైస్ మనం పెట్టుకోకూడదు. ఎదుటి వాళ్ళకి పెట్టేటప్పుడు కూడా, రేపు మ్యారేజ్ అయ్యి వెళ్ళినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రైస్ పెట్టినప్పుడు కూడా ఫస్ట్ ప్లేట్లో రైస్ పెట్టకూడదు. ఫస్ట్ కూరలు పెట్టాలి. మీరు ఏ కూరలైనా కావచ్చు, మీరు చేసిన కూరలు పెట్టి ఆ తర్వాత రైస్ పెట్టాలి. అప్పుడు మీరైనా తినాలి, ఎదుటి వాళ్ళకైనా పెట్టాలి. అది మ్యాండేటరీ అండి, అది సాంప్రదాయం, అది గుర్తుపెట్టుకోండి. కానీ ఒక్కొక్క సందర్భంలో ఒకానొక సందర్భంలో మాత్రం ఫస్ట్ ప్లేట్లో రైసే పెట్టాలి, ఫస్ట్ కూరలు పెట్టకూడదు. అది ఏ సందర్భం? ఏ శుభకార్యానికైనా సరే, ఏ మామూలు విషయానికైనా, బంధువులు వచ్చినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు, ఏనికైనా సరే ఫస్ట్ కూరలు పెట్టి రైస్ పెట్టాలి. కానీ రైస్ ముందు పెట్టి తర్వాత కూరలు పెట్టేది ఒకే ఒక సందర్భంలో. అది మీకు అర్థమై ఉంటుంది. అంటే కొంచెం బాధ సంబంధించిన విషయాల్లో, దిగులు సంబంధించిన విషయాలు జరిగేటప్పుడు మాత్రమే ఫస్ట్ రైస్ పెట్టి ఆ తర్వాత కూరలు పెట్టాలి. ఓకేనా? మనం శుభమే మాట్లాడుకుందాం. ఎప్పుడు కూడా కూరలు పెట్టే రైస్తో తినండి, మీ వాళ్ళందరికీ పెట్టండి. బయట ఎవరికి పెట్టినా సరే అలాగే చేయండి. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయి ఉంటాయి, చూద్దాం. ఈ తర్వాత ఏం చేద్దామంటే చక్కగా దీన్ని తీసేసి ఒక ప్లేట్లో తీసుకుందామండి. చల్లారిన తర్వాత మిక్సీ వేద్దాం. మిక్సీ ప్రొసీజర్ కూడా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే తడి తగిలితే వేరుశనగ గుళ్ళు బాగా మెత్తగా పొడిగా రావన్నమాట. అందుకని ఫస్ట్ వేరుశనగ గుళ్ళు బాగా చల్లారిన తర్వాత మనం వేస్తున్నాం. చూసారా, అలా పొడి అయిపోయింది చక్కగా చల్లారిన తర్వాత. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇవి కూడా చల్లారిపోయినాయి. తర్వాత జీలకర్ర, ఉప్పు,
ఇప్పుడు ఇందాక మనం చెప్పాం కదా చిన్నుల్లిపాయలు, అవి మిక్సీలోకి అనమాట. ఇప్పుడు టమోటాలు వేసేయండి. ఎండాకాలం కదండి, వంటగదిలో చాలా ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలా 5-6 సరే, ఒక 7-8 మందికైనా సరే ఈ పచ్చడిని చక్కగా చేసి ఓ పక్క రసం పట్టేశారనుకోండి, ఆ పూట హ్యాపీగా జరిగిపోద్ది. చింతపండు నీళ్ళల్లో పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేయండి. సరే, ఒక పొజిషన్కి వచ్చేసింది కదా, తింటే అదిరిపోద్ది. చక్కగా వేడి అన్నంలో ఇది తినేసేస్తే సూపర్. కొత్తిమీర, పసుపు. సరే, మనం స్టెప్ బై స్టెప్ చెప్తాం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంగు వేసేయండి. కొద్దిగా ఉంచండి, పోపులోకి వేద్దాం. అది లైట్గా వాటర్ వేయండి, కొద్దిగా లైట్గా ఒకసారి మిక్స్ చేసేసి ఇక పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేడైందండి, పోపు గింజలు వేసేసుకుందాము. ఇంగువ కొద్దిగా మిగిల్చాం కదా, ఇంగువ, చిన్నుల్లిపాయలు పోపులో కనుక్కున్నాం కదా, అది కరివేపాకు, కొత్తిమీర లాస్ట్గా చల్లుదాం. ఇంకా పచ్చడి వేసేయండి. ఇప్పుడు మనం ఏంటంటే పచ్చడి గట్టిగా అవుతుందా లేదా బాగా గట్టిగా ఉందన్న విషయం అర్థమైపోతుంది మనం ఆయిల్లో కలిపిన తర్వాత. అప్పుడు వీళ్ళని బట్టి బాగా కలిపిన తర్వాత ఒక చుక్క వాటర్ వేసుకున్నాం అనుకోండి, మీరు ఇంట్లో తినేదాన్ని బట్టి ఆ పద్ధతి బట్టి ఉంటుంది అనమాట. చూడండి, గట్టిగా ఉంది కదా, కొద్దిగా వేస్తే లైట్గా అనమాట. ఆ వాటర్ పడాలి, ఆ పడితేనే ఆ పచ్చడికి ఆ టేస్ట్ వస్తుంది అనమాట. అయిపోయిందండి, కొత్తిమీర చల్లేసుకుందాం. ఇలాంటి వీడియోలు, చక్కటి వీడియోలు మీకు ఇచ్చినందుకు మాకు ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ చెప్పండి. థ్యాంక్ యూ. మీ 64 hours.